ఈ రోజు సింపుల్ వర్డ్స్ లో క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్స్ చూద్దాం. కోపెన్హెగన్ అకౌంట్ ఈ 2009 డెన్మార్క్ లో జరిగిన యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP15 లో ప్రిపేర్ చేశారు. కంట్రీస్ గ్లోబల్ వార్మింగ్ ని 2 degrees Celsius కన్నా ఎక్కువ పెరగకూడదని ఒఫీషియల్ గా యాక్సెప్ట్ చేశాయి. డెవలప్డ్ కంట్రీస్ 2010-2012 మధ్య $30 బిలియన్ ఫాస్ట్ స్టార్ట్ ఫినాన్స్ ఇవ్వాలి. 2020 వరకు ప్రతి ఇయర్ $100 బిలియన్ మొబిలైజ్ చేయాలి. ఈ మనీ డెవలపింగ్ కంట్రీస్ కి క్లైమేట్ యాక్షన్స్ కోసం. కోపెన్హెగన్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ టెక్నాలజీ మెకానిజం క్రియేట్ చేయాలని ప్రపోజ్ చేశారు. డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ వాలంటరీగా ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ లేదా మిటిగేషన్ యాక్షన్స్ 2020 వరకు సబ్మిట్ చేయాలని అగ్రి చేశారు. ఈ టార్గెట్స్ వాలంటరీ, కంపల్సరీ కాదు. ఇది క్యోటో ప్రోటోకాల్ లాగా లీగల్లీ బైండింగ్ కాదు. టార్గెట్స్ మీట్ చేయకపోతే పనిష్మెంట్స్ ఉండవు. డెవలపింగ్ కంట్రీస్ యాక్షన్ మానిటర్ చేయడానికి ఇంటర్నేషనల్ కన్సల్టేషన్ అండ్ అనాలిసిస్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అగ్రిమెంట్ స్మాల్ గ్రూప్ లీడర్స్ US బేసిక్ కంట్రీస్ మధ్య డ్రాఫ్ట్ చేశారు. చాలా కంట్రీస్ ఈ క్లోజ్డ్ డోర్ అప్రోచ్ ని క్రిటిసైజ్ చేశారు. నెక్స్ట్ దోహా అగ్రిమెంట్. దోహా అగ్రిమెంట్ అంటే ఒఫీషియల్ గా క్యోటో ప్రోటోకాల్ కి అమెండ్మెంట్. ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP18 2012 దోహా క్వతర్ లో అడాప్ట్ చేశారు. క్యోటో ప్రోటోకాల్ కి ఎక్స్టెన్షన్ లాగా వర్క్ చేసింది. క్యోటో ప్రోటోకాల్ ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ ఫేజ్ తర్వాత ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ కి సెకండ్ కమిట్మెంట్ పీరియడ్ 2013 నుంచి 2020 కి స్టార్ట్ చేశారు. ఈ పీరియడ్ లో 1990 లెవెల్స్ తో కంపేర్ చేసి 18% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ రెడ్యూస్ చేయాలని చెప్పారు. యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, నార్వే, స్విట్జర్లాండ్ ఇంకా కొన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. యునైటెడ్ స్టేట్స్, కెనడా, జపాన్, రష్యా, న్యూజిలాండ్ సెకండ్ కమిట్మెంట్ పీరియడ్ లో పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి గ్లోబల్ ఎమిషన్స్ లో చిన్న షేర్ మాత్రమే కవర్ చేసింది. ఈ అగ్రిమెంట్ లో కీ ప్రొవిజన్స్ అండ్ చేంజెస్: నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ ని గ్రీన్ హౌస్ లిస్ట్ లో యాడ్ చేశారు. ఫస్ట్ టైం ఒఫీషియల్ గా లాస్ అండ్ డ్యామేజ్ కాన్సెప్ట్ ని ఇంక్లూడ్ చేశారు. కార్బన్ ట్రేడింగ్ ప్రాజెక్ట్స్ లో వచ్చిన మనీని 2% అడాప్టేషన్ ఫండ్ కి డైరెక్ట్ చేస్తానని డిసైడ్ చేశారు. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ని కంటిన్యూ చేశారు. అగ్రిమెంట్ 2020 వరకు కవర్ చేసిన రాటిఫికేషన్ స్లోగా జరిగింది. అంటే దోహా అగ్రిమెంట్ 2012 లో అడాప్ట్ చేశారు, కానీ అది ఇమీడియట్ గా లా లాగా వర్క్ చేయలేదు. ఎందుకంటే మినిమం 144 కంట్రీస్ రాటిఫై ఆర్ అఫీషియల్ అప్రూవల్ చేయాలని రూల్ ఉంది. ఆ రిక్వైర్డ్ నెంబర్స్ 2020 లో కంప్లీట్ అయింది. కాబట్టి December 31, 2020 నుంచి అది అఫీషియల్ గా ఎఫెక్ట్ లోకి వచ్చింది. ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఒక లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యాన్యువల్ మీటింగ్ COP21 12 December 2015 లో అప్రూవ్ చేశారు. టోటల్ 196 కంట్రీస్ ఈ అగ్రిమెంట్ లో పార్టిసిపేట్ చేశాయి. గ్లోబల్ టెంపరేచర్ రైస్ ని 2 degrees Celsius కంటే తక్కువగా లిమిట్ చేయడం, పాసిబుల్ అయితే 1.5 degrees Celsius వరకు రిస్ట్రిక్ట్ చేయడం. కంట్రీస్ గోల్ గ్లోబల్ వార్మింగ్ ని 1.5 degrees దగ్గర కంట్రోల్ చేయడం. అందుకే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రెడ్యూస్ చేసి ఫ్యూచర్ లో నెట్ జీరో ఎమిషన్ అచీవ్ చేయాలి. అంటే అట్మాస్ఫియర్ లో ఎంత కార్బన్ రిలీజ్ చేస్తామో అంత కార్బన్ రిమూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ గా ఒక కంట్రీ 100 tons కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసింది అనుకోండి, ఫారెస్ట్ ప్లాంటేషన్ టెక్నాలజీ ఎక్సెట్రా యూజ్ చేసి 100 tons రిమూవ్ చేయాలి. మనం క్యోటో ప్రోటోకాల్ లో కార్బన్ ట్రేడింగ్ మెకానిజం గురించి చెప్పుకున్నాం కదా, దాన్నే ప్యారిస్ అగ్రిమెంట్ లో కొంచెం చేంజ్ చేశారు. కంట్రీస్ కి టాప్ డౌన్ టార్గెట్స్ ని ఇవ్వలేదు. దానికి బదులు ఈచ్ కంట్రీ ఓన్ టార్గెట్స్ ని డిసైడ్ చేసుకుంటుంది. కార్బన్ ట్రేడింగ్ కంప్లీట్ గా రిమూవ్ చేయలేదు, బట్ న్యూ ఫ్లెక్సిబుల్ మెకానిజం ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి కంట్రీ ఓన్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేయాలి. ఈ ప్లాన్ 5 years కి ఒకసారి అప్డేట్ చేయాలి. ప్రతిసారి టార్గెట్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఇంక్రీజ్ చేయాలి. గ్లోబల్ స్టాక్ టేక్ అంటే వరల్డ్ మొత్తం క్లైమేట్ యాక్షన్ ప్రోగ్రెస్ ఎలా ఉందో రివ్యూ చేయడానికి పీరియాడిక్ అసెస్మెంట్ చేస్తారు. ఫస్ట్ మేజర్ రివ్యూ 2023 లో స్టార్ట్ అయింది. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ కి హెల్ప్ చేయాలి. టార్గెట్ ఏంటంటే 2035 వరకు ప్రతి ఇయర్ $300 బిలియన్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం. కంట్రీస్ వాళ్ళ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ని డేటా రిపోర్ట్ చేయాలి. ఆ డేటాని ఎక్స్పర్ట్స్ రివ్యూ చేస్తారు. ప్యారిస్ అగ్రిమెంట్ ప్రాసెస్ మాత్రమే లీగల్లీ బైండింగ్, కానీ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే డైరెక్ట్ పనిష్మెంట్ ఏమి ఉండదు. మోస్ట్లీ ఇంటర్నేషనల్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్. ఇది November 13, 2021 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP26 లో అడాప్ట్ చేశారు. దీని గోల్ గ్లోబల్ వార్మింగ్ ని 1.5 degrees Celsius లిమిట్ లో మెయింటైన్ చేయాలి. అగ్రిమెంట్ మెయిన్లీ 4 మేజర్ క్లైమేట్ యాక్షన్స్ ఏరియాస్ మీద ఫోకస్ చేసింది. ఫస్ట్ ది మిటిగేషన్ అంటే అట్మాస్ఫియర్ లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గించడం. ఫస్ట్ టైం UN క్లైమేట్ హిస్టరీలో కోల్ పవర్ ని ఫేజ్ డౌన్ చేయాలని మెన్షన్ చేశారు. ఇంకా ఇన్ఎఫిషియెంట్ ఫాసిల్ ఫ్యూల్ సబ్సిడీస్ ని ఫేజ్ అవుట్ చేయాలని చెప్పారు. ఒరిజినల్ గా కోల్ ఫేజ్ అవుట్ అని ఉంది, కానీ ఇండియా అండ్ చైనా రిక్వెస్ట్ వల్ల ఫేజ్ డౌన్ అని మార్చారు. ఫేజ్ డౌన్ అంటే కంప్లీట్ గా స్టాప్ చేయకుండా గ్రాడ్యువల్ గా రెడ్యూస్ చేయడం. ఫేజ్ అవుట్ అంటే కంప్లీట్ గా స్టాప్ చేయడం. నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అంటే ప్రతి కంట్రీ క్లైమేట్ చేంజ్ ని కంట్రోల్ చేయడానికి ఓన్ ప్లాన్.
2030 క్లైమేట్ టార్గెట్స్ ని స్ట్రెంథెన్ చేయండి, 2022 ఎండ్ లోపు ఎన్డీసీ అప్డేట్ చేయండి అని చెప్పారు. లాంగ్ టర్మ్ నెట్ జీరో టార్గెట్స్ సెట్ చేయండి, మిడ్ సెంచరీ టార్గెట్స్ అచీవ్ చేయండి అని కంట్రీస్ ని ఎంకరేజ్ చేశారు. సెకండ్ ది అడాప్టేషన్, అంటే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ కి ప్రిపేర్ అవ్వడం. 2025 కి అడాప్టేషన్ ఫినాన్స్ ది 2019 లెవెల్ తో కంపేర్ చేస్తే డబల్ చేయాలని డెవలప్డ్ కంట్రీస్ ని రిక్వెస్ట్ చేశారు. థర్డ్ ది క్లైమేట్ ఫినాన్స్, డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ కి మనీ సపోర్ట్ ఇవ్వాలి. ఇయర్ కి $100 బిలియన్ ఇస్తామని డెవలప్డ్ కంట్రీస్ 2019 లో ప్రామిస్ చేశారు. గ్లాస్గో ప్యాక్ లో కంట్రీస్ కి 2025 వరకు అర్జెంట్ గా టార్గెట్ రీచ్ చేయండి అని అర్జ్ చేశారు. ఫోర్త్ ది లాస్ అండ్ డ్యామేజ్, క్లైమేట్ డిజాస్టర్ వల్ల జరిగే లాసెస్ అండ్ డ్యామేజ్ కి సపోర్ట్ ఇవ్వాలి. కంట్రీస్ శాంటియాగో నెట్వర్క్ ఆపరేషనల్ చేయడానికి టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి అగ్రీ చేశారు. అసలు ఈ శాంటియాగో నెట్వర్క్ అంటే ఏంటంటే, ప్యారిస్ అగ్రిమెంట్ లో లాస్ అండ్ డామేజ్ సిస్టమ్ ని రికగ్నైజ్ చేశారు. ఇది క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్, సైక్లోన్స్ లాంటి వాటి వల్ల జరిగే లాసెస్, డామేజ్ ని హ్యాండిల్ చేయడానికి ఇంటర్నేషనల్ మెకానిజం. కంట్రీస్ కి ఫినాన్షియల్, టెక్నికల్, పాలసీ సపోర్ట్ ఇవ్వడం. శాంటియాగో నెట్వర్క్ అంటే లాస్ అండ్ డామేజ్ సిస్టమ్ లో ఒక పార్ట్. టెక్నికల్ అసిస్టెన్స్, ఎక్స్పర్ట్ సపోర్ట్, నాలెడ్జ్ షేరింగ్ చేస్తుంది. గ్లాస్గో డైలాగ్ అంటే లాస్ అండ్ డామేజ్ ఫండింగ్ గురించి కంట్రీస్ మధ్య ఫార్మల్ డిస్కషన్ జరిగే ఒక ప్లాట్ఫామ్. క్రియేట్ అయితే చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ప్యారిస్ అగ్రిమెంట్ రూల్ బుక్ ఫైనలైజ్ చేశారు, అంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నికల్ రూల్స్ ఫైనలైజ్ చేశారు. ఈ రూల్ బుక్ లో మెయిన్ రూల్స్: ఆర్టికల్ 6 కార్బన్ క్రెడిట్స్ ట్రేడ్ చేయడానికి, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ తో ఎమిషన్ రెడ్యూస్ చేయడానికి కంట్రీస్ ని అలౌ చేశారు. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, కంట్రీస్ క్లైమేట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ రెగ్యులర్ గా సబ్మిట్ చేయాలని ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశారు. COP 26 లో ఫార్మల్ ప్యాక్ కాకుండా కొన్ని వాలంటరీ ప్లెడ్జెస్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ ది డిఫారెస్టేషన్, 140+ కంట్రీస్ 2030 కి డిఫారెస్టేషన్ స్టాప్ అండ్ రివర్స్ చేయాలని, అంటే ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిన ఫారెస్ట్ ని మళ్ళీ రిస్టోర్ చేయాలని ప్లెడ్జ్ చేశారు. సెకండ్ మీథేన్ ఎమిషన్ ని 2030 వరకు 30% రెడ్యూస్ చేయాలని 100+ కంట్రీస్ సైన్ చేశారు. థర్డ్, ఇండియాస్ పంచామృత్. నరేంద్ర మోదీ గారు COP 26 లో ఇండియా క్లైమేట్ కమిట్మెంట్స్ అనౌన్స్ చేశారు. 2070 కి నెట్ జీరో ఎమిషన్స్ అచీవ్ చేయడం, 2030 వరకు 50% ఎనర్జీ రిన్యూవబుల్స్ నుంచి ప్రొడ్యూస్ చేయాలని అన్నారు.